తెలంగాణ రాజకీయాలపై ఢిల్లీలో హాట్ గా చర్చ జరుగుతోంది. ఇప్పటికే 3 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో నిన్న రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన హస్తినకు బయలుదేరారు. దీంతో ఢిల్లీలో అసలు ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్, భట్టి ఢిల్లీకి వెళ్లడంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర కేబినెట్ లో కీలక మార్పులు ఉంటాయని తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ పలువురి మంత్రుల శాఖలను తొలగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. కేబినెట్ లో ఉన్న కొందరు పాత మంత్రుల శాఖల పనితీరు, మార్పుపై కాంగ్రెస్ హైకమాండ్ తో సీఎం చర్చించినట్లు సమాచారం. కేబినెట్ బెర్త్లో చోటు దక్కని ఆశావహులకు కీలక పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఖాళీ అయినవి కీలక కార్పొరేషన్ పోస్టులు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఇక మిగిలిన 3 మంత్రి పదవుల భర్తీపైన అధిష్టానం పెద్దలతో సీఎం చర్చించారని తెలుస్తోంది. అన్ని అంశాలు కొలిక్కొస్తే వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇప్పటికే 3 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. మరోవైపు భట్టి అలాగే ఉత్తమ్ కుమార్ మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లారు. అసలు ఏం జరగబోతుంది? కాంగ్రెస్ లో ఎటువంటి మార్పులు ఉండబోతాయి? రాధిక, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన 3వ రోజు చేరుకుంది. మొదటి 2 రోజులు కూడా అధిష్టానం పెద్దలు కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు రాజకీయ అంశాలు, మరోవైపు మంత్రివర్గ విస్తరణ, ఇటు మంత్రులకు ఏదైతే ఇటీవల 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకటి శ్రీహరి ముద్రాజు, వీరు ముగ్గురికి కేటాయించిన శాఖలు ఏదైతే మళ్ళీ ఖాళీ ఉన్న 3 పోస్టులు ఖాళీ బెర్తలు ఏవైతున్నాయో కేబినెట్ బెర్తలు, వాటిని ఎవరికి కేటాయించాలి? పోటీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి కానీ, మరోవైపు వెలమ సామాజిక వర్గం నుంచి, ఇతర మైనారిటీ సామాజిక వర్గం నుంచి కూడా కొంతమంది పోటీ పడుతున్న నేపథ్యంలో ఆ 3 ఖాళీలను ఎవరితో భర్తీ చేయాలి అనే అంశంపై ప్రధానంగా అధిష్టాన పెద్దలు కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయి వారితో చర్చించారు. మరోవైపు ఈ రోజు కూడా మరొకసారి చర్చించే అవకాశం కనిపిస్తుంది. దానిలో భాగంగానే నిన్న అధిష్టానం పిలుపు మేరకు హుటాహుటిన నిన్న సాయంత్రం 5 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లోనే ఉత్తమ్ కుమార్ భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్లబోతున్నారు. ఆయన కూడా ఢిల్లీ వెళ్లిన తర్వాత అధిష్టానం పెద్దలతో ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరాభవన్ లో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో వీరు ముగ్గురు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఫైనల్ గా శాఖల కేటాయింపులకు సంబంధించి ఈ రోజు తుది నిర్ణయం తీసుకోనున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే సీఎం వద్ద ఉన్న శాఖలు అవుతున్నాయో, పలు శాఖలు సీఎం వద్ద ఉన్న విద్యాశాఖ గానీ, మరోవైపు హోమ్ మినిస్ట్రీ, ఇతర కొన్ని కీలక శాఖలను కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్నాయి. మరోవైపు ఈ కేబినెట్ శాఖలు ఇప్పటి వరకు ఉన్న మంత్రులు ఎవరుతున్నారు వారి నుంచి కొంతమంది శాఖలు కూడా రీషఫిల్ చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి, మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి, వీరి శాఖలు కాకుండా మిగతా శాఖలు ఏవైతే ఉన్నాయో వారి శాఖలు కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది మంత్రులు ఆ శాఖలు మార్పులు చేయాల్సిందిగా కూడా కోరినట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా అధిష్టానం పెద్దలతో చర్చించబోతున్నారు. మరోవైపు తెలంగాణలో బహిరంగ సభలు నిర్వహించాలని దానిపై ఎస్సీ వర్గీకరణ కానీ, బీసీ కులకరణకు సంబంధించి ఇప్పటికే భారీ బహిరంగ సభలు నిర్వహించాలి తెలంగాణలో అనేది తెలంగాణ సర్కారు రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా అధిష్టాన పెద్దలకు వారి తేదీలను ఖరారు చేసి, వారి డేట్స్ ఎప్పుడైతే ఖాళీగా ఉంటే ఆ డేట్స్ ను ఖరారు చేసిన తర్వాత ఇటు తెలంగాణలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని యోచనలో ఉన్నారు. మరోవైపు ఇటు 11 సంవత్సరాల ఎన్డీఏ పాలనకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాంగ్రెస్ అధిష్టానం నిన్న ఇందిరాభవన్ లో సమావేశమైంది. నిన్న మధ్యాహ్నం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధిష్టాన పెద్దలతో భేటీ అయ్యారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. ఇటు హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సక్కు కూడా సమావేశమయ్యారు. అంటే పార్టీకి ఏదైతే అధికార పార్టీ ఏదైతే ఉందో కేంద్రంలో ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు, పాలనా వ్యవహారాలు, అవినీతి అక్రమాలు కానీ ప్రతిపక్ష పార్టీని ఏ విధంగా ఇబ్బందులు గురి చేస్తున్న అంశాలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పోరాటం చేయాలనేది కూడా ప్రధానంగా అధిష్టానం 3 రాష్ట్రాల సీఎంలకు దిశానిర్దేశం చేశారు. ఇక తెలంగాణకు సంబంధించి ప్రధానంగా శాఖల కేటాయింపు, మరోవైపు ఖాళీగా ఉన్న శాఖలు, స్థానిక సంస్థల ఎన్నికలు, పలు కీలక అంశాలపై ఈ రోజు అధిష్టాన పెద్దలతో భట్టి అలాగే ఉత్తమ్, సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు కూడా భేటీ అయి తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాధిక, రైట్, థ్యాంక్ యూ శివ. హైకమాండ్ పిలుపుతో మంత్రులు భట్టి అలాగే ఉత్తమ్
ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటికే సీఎం 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ కేబినెట్ కి సంబంధించి కీలకమైన మార్పుల గురించి చర్చించే అవకాశం కనిపిస్తుంది.